చెప్తా సరే బాపు వెళ్ళొస్తా చెల్లె. ఏమైంది బాపు అన్న ఏదో పైసలు అంటాను. బాబాయ్కి ఆరోగ్యం మంచిగా లేదు ఆట స్టంట్ వేయాలన్నట మన దగ్గర 3 లక్షలు మనో 2 లక్షలు అడుగుతాడు. బాబు అన్న ఆపద కోసం డబ్బుల కోసం వచ్చిండు. నువ్వు జాబ్ చూడు కదా ఇదని మాట్లాడతానవేందే ఎప్పుడేం మాట్లాడో తెలియదు కదా. మనోడు కాదు బిడ్డ, మనోడు కాకుండా ఇంకేమో అడుగుతావు. నేను ఆల్రెడీ మాట్లాడినా, రెజ్యూమ్ కూడా పంపిస్తాను చెప్పిన. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాట్లాడే అవసరం అన్న. ఏమో బిడ్డ, సాయంత్రం అయితే 9 మీద చూసేద్దాం బా ఇద్దరం కలిసి. సరే బాపు. ఏమైంది కొడుక ఇలా దోస్తుల కాడి పోలేదు, ఇంటికాడ నిమ్మలంగానే ఉన్నావు? నా ఫ్రెండ్స్ మరికాడికి అత్తలాటమ్మా, కొంచెం అయినాక పోతా. అవునా బిడ్డ, ఏమైందిరా నీకు అంత డల్గా ఉన్నావు? డల్గా ఎందుకు అమ్మా? ఏం లేదు. నేను కన్న తల్లిని బిడ్డ, నీ ముఖం చూస్తే నాకు తెలుస్తలేదారా? నీకేమైందా నాకు చెప్పు. ఏం చెప్పాలా అమ్మ, నీతో చెప్పే విషయాలు కాదు, మళ్ళీ నీకు చెప్పిన నన్ను తిడతావు. ఏం తిట్టా బిడ్డ, ఏంటిదో నాకు చెప్పు. సరే అమ్మా, నువ్వు తిట్టినావు కాబట్టి చెప్తానే, మరి చెప్పిన తర్వాత